హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో కాశీకి వెళ్ళేటప్పుడుదండి. చాలా రోజులు అయిపోతుంది వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ ఖాళీ లేక వీడియోస్ పెట్టడం లేదు. ఇంకా ప్రతి వీడియో షేర్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నేను కాశీకి ఎందుకు వెళ్ళానో, ఎన్ని రోజులు ఉన్నానో ప్రతి వీడియో పెడతాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటే కదండి నా వీడియోస్ కాస్త ముందుకెళ్తాయి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను కూడా ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాను. ఇంకా మేమైతే కాశీకి ఒక 3 నెలల ముందే రైల్వే టికెట్లు బుక్ చేసుకున్నామండి. థర్డ్ ఏసీ తీసుకున్నాము. మనిషికి అయితే 1700 చిల్లర పడింది. మేము, మా ఆయన, పిల్లలు అందరం కలిసి షిరిడి యాత్ర చేసిన తర్వాత కాశీకి వెళ్దామని చాలా ఆశపడ్డాము. ఈలోపే ఆయనకు ఒంట్లో బాక ఆయన చనిపోయారు కదండి. ఇంకా ఆయన కోరిక ఎలాగైనా తీర్చాలని చెప్పేసి కాశీలో మొదటి సంవత్సరం పిండ ప్రదానం చేయాలని అక్కడ నిర్ణయించుకున్నాము. పంతులు గారు అయితే జూలై 4వ తారీఖున గైలో చేయమన్నారండి. ఆ కారణం చేతనే మేము కాశీకి వెళ్తున్నాము. మాతో పాటు మా అక్కలు కూడా నాకు కాస్త సాయంగా ఉంటుందని వచ్చారు. అలాగే వాళ్ళ మామయ్య గారికి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు కూడా గైలో పిండ ప్రదానం చేయాలనుకుంటున్నారు. ఇంకా రైలు ప్రయాణం అంటేనే కాస్త బాధ, కాస్త సంతోషం అన్నీ ఉంటుంది. ఎందుకంటే నా రైల్లో ఇంకా మన ఏరియా కాదండి, మన సైడ్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఆంధ్ర సైడ్ రైలు ప్రయాణాలు ఇంకా అటు సైడ్ మాత్రం అసలు ఏమీ బాగోదండి బాబు. మనం ఎంత ఏసీ తీసుకున్నా, ఫస్ట్ ఏసీ అవనండి, సెకండ్ ఏసీ అవనండి, సదుపాయాలు మాత్రం ఏమీ బాగలేవు. మేము ఇంటి నుంచే అన్నీ వండుకొని తీసుకుని వెళ్ళిపోయామండి. ఇటు నుంచి బాగుంటుంది, కానీ అటు నుంచి మనం చాలా ఇబ్బంది పడతాము. మేము 1వ తారీఖున తెల్లవారుజాము 4 గంటలకైతే బయలుదేరాము. ముందు రోజే మా అక్క వచ్చేసింది. 1 గంట చేసి కాస్త చపాతీ, పెరుగన్నము, పులిహోర అన్నీ చేసిందండి. ఈ చిల్లర సామాన్లన్నీ మా పెద్దోడైతే డీమార్ట్ నుంచి పట్టుకుని వచ్చేసాడు. అలాగే మా అక్క కూడా చిరకాకుళం చుప్పులు అన్నీ పట్టుకుని వచ్చింది. ఇంకా ఇలాంటి చిల్లర సామాన్లు తెచ్చుకోమని నేను అస్సలు చెప్పను. వీలైతే ఏవైనా పిండి వంటలు వండేసుకొని తీసుకుని వెళ్ళండి కాశీకి వెళ్ళిన వాళ్ళు. ఇటు నుంచి పర్వాలేదు, కానీ అటు నుంచి మాత్రం చాలా ఉపయోగపడతాయి ఆ వంటలు. అన్నట్లు మాకేం చిల్లర సామాన్లు మిగిలిపోలేదు అనుకోండి, అన్నీ ఖాళీ చేసేసాము. ఇంకా మా బావగారు అయితే రాంచీ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 7 అవుతుంది. ఒకసారి దిగి వీడియో తీసుకున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత చెప్పారండి, ఈ రాంచీ రైల్వే స్టేషన్లో MS ధోని గారు పనిచేశారంట. క్రికెట్ MS ధోని ఉన్నారు కదా, ఆయన ఇక్కడ వర్క్ చేశారంట. వీడియో తీసుకొని చూపించమన్నారు. ఇంకా రైలు ప్రయాణంలో చాలామంది పరిచయం అవుతుంటారు కదండి, అందరినీ నమ్మకూడదు అనుకోండి. అలాగని మరీ ఇదిగా ఉండకూడదు. వీలైతే కాకినాడ వాళ్ళు చాలా మంచిగా పరిచయం అయ్యారు. వాళ్ళ నాన్నగారికి అయితే పిండ ప్రదానం చేయడానికి కాశీకి అయితే వచ్చారండి. ఇంకా రైల్లో భోజనం మా పెద్దవాడు ఒక ప్యాకింగ్ తీసుకున్నాడు. 150 పడింది. అబ్బా, ఏమీ బాగోలేదండి. అటు సైడ్ వచ్చినప్పుడు కాస్త భోజనం బాగుంది, కానీ ఇటు నుంచి ఏమీ భోజనం అస్సలు బాగోలేదు. ఇంకా మేమైతే 1వ తారీఖున 4 గంటలకి, మార్నింగ్ 4 గంటలు బయలుదేరితే 2వ తారీఖున దగ్గర 9కి చేరవలసిన ట్రైను 11 అయిపోయిందండి. ఎంత నత్త కూడా అంత నెమ్మదిగా నడదేమో అంత నెమ్మదిగా నడుస్తుంది. ప్రతి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగుతూనే ఉంది. మనకి పల్లి వెలుగులు ఎలాగ ఆగుతాయో అలాగ ఆగుతుందండి ఈ ట్రైన్ అయితే మాత్రం. మీరు ఒకటి గమనించారా? కాశీ మొత్తం ఇల్లులు ఇలా ప్లాస్టింగ్ లేకుండా ఉన్నాయి. నేను కాశీలో చాలామంది తెలుగువారికి అడిగాను, ఎవ్వరూ నాకు సరైన సమాధానం చెప్పలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏమైనా సెంటిమెంటో ఏమో తెలియదు, కానీ కాశీలో కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక పక్క అంతా ప్లాస్టింగ్, ఒక పక్క ప్లాస్టింగే లేదు, ఇటుకలతోనే ఉన్నాయండి చాలా వరకు ఇల్లులు. మరి ఎందుకో ఏంటో తెలియదు. కాశీ అన్నా, వారణాసి అన్నా, బెనారస్ అన్నా ఒకటే కదండి. ఇంకా కాశీకి దగ్గర అవుతున్నప్పుడు మనకి గంగ కనిపిస్తుంది. ఇదైతే నమో ఘాట్ అట, కొత్తగా కట్టారటండి. ఇంకా వారణాసి వచ్చేసరికి 11 అయిపోయింది. ఇంకా దిగిపోయాం, కానీ దిగినప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. మనకు హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. కాస్త తెలివిగా ఇచ్చేసుకోవాలి. మా పెద్దవాడు మాత్రం అన్ని సెల్లలోనండి, చక్కగా ఏది కూడా సెల్లలోనే ఇచ్చేసుకొని, సెల్లలు ఎప్పుడు వాడకూడదు అంటారు, కానీ ఇలాంటి ప్లేసులకి సెల్ల మాత్రం చాలా ఉపయోగపడింది. వచ్చి రాని హిందీతో మా చిన్నోడు పెద్దోడు మొత్తానికి కాశీ అంతా తిప్పేశారనుకోండి. మేమైతే సైకిల్ బాబా ఆశ్రమం తీసుకున్నామండి. 1 నెల రోజు ముందు నుంచే బుక్ చేసుకున్నాము. మేమైతే ఏసీ తీసుకున్నామండి. ఫస్ట్ నాన్ ఏసీ తీసుకున్నాము. తర్వాత చాలా వేడిగా ఉన్నాయి. మేము జూలైలో వెళ్ళాం కదా, ఎంత వర్షాలు ఉంటాయి అనుకున్నాము. గొడుగులు కూడా తీసుకుని వెళ్ళిపోయాం, కానీ వర్షం అయితే ఏమీ లేదు. ఇంకా అక్కడైతే మాకు చాలా ఎండలుగా ఉన్నాయి. అందుకే ఏసీ తీసుకున్నాము. ఒక రూమ్కి అయితే 1800 పడింది. మాకైతే 1800 పడింది. ఎంతమంది అయినా ఉండొచ్చండి అందులోని, దగ్గర 10 మంది దాకా ఉండొచ్చు. మధ్యాహ్నం అయితే చక్కగా మంచి భోజనం అయితే పెడుతున్నారండి. పప్పు, పచ్చడి, కూర అయితే లేదనుకోండి.
చక్కగా తారక రామ ఆశ్రమంలో కూరలు అన్నీ ఉంటాయట, కానీ భోజనం పెట్టడమే చాలు కదండి ఏదైనా సరే. ఇంకా నైట్ అయితే రోజు టిఫిన్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. ఇంకా దీని తర్వాత మేము కాశీలో ఎలా వెళ్ళామో, ఏ టెంపుల్ని చూసామో అన్నీ కూడా మళ్ళీ ఒక వీడియోతో మంచిగా చేస్తాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నానండి. మేమైతే సైకిల్ బాబా ఆశ్రమంలో దగ్గర దగ్గర 6 రోజులు ఉన్నాము. 6 రోజులు కూడా మంచి సదుపాయం చాలా బాగుందండి సైకిల్ బాబా ఆశ్రమం అయితే మాత్రం. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అందుకనే ఆ ఆశ్రమం అయితే మేము తీసుకున్నాము. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ దగ్గరలోనే మనకైతే తారకరామ ఆంధ్ర ఆశ్రమం ఉంటే చాలా ఉంటాయంట. మా బాబు మాత్రం మాకు కాస్త దగ్గరలో ఉంటుందని ఇంకా ఈ ఆశ్రమం తీసుకున్నామండి. ఈ దంపతులు చూస్తున్నారండి, ప్రతి సంవత్సరం వస్తారంట, 15 రోజులు ఉంటారంట. ప్రతి దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంకి వస్తుంటారట. అలాగా ఇంకా శివయ్య దర్శనం చేసుకుని ఆశ్రమంలో సేవ కూడా చేస్తారటండి. వాళ్ళు చెప్తున్నారు, చూస్తున్నారు కదండి. అందరూ తెలుగువారే ఉంటారు, అందువల్లే మేము ఈ ఆశ్రమం తీసుకున్నాం. మాకైతే ఈ ఆశ్రమం చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది ముందు రోజు అండి. ఇంకా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఏ టెంపుల్కి వెళ్ళామో, ఎలా చేసామో, కాశీయాత్ర అన్నీ పెడతాను. నాకు మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.